అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన నేచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. బుధవారం వచ్చేసి స్వీట్స్ డే. మరి స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులో ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ స్వీట్స్ నేతితో మన ఇంట్లోనే చక్కగా అవి చూసి చేసేటప్పుడు ఆనందిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అలాగే తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ అయింది కానీ 10 to 15 minutes లోపల ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి మ్యాంగో. మరి మ్యాంగోతో ఎన్నో రకాల స్వీట్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మీకు మ్యాంగో కేక్ ఎలా చేయాలో చూపించాను. ఈ రోజు సింపుల్ గా మ్యాంగో మూజ్ ఎలా చేస్తామో చూస్తాము. ఈ మూజ్ చేయడానికి ఏం లేదండి, కొంచెం క్రీమ్ కావాలి, కొంచెం మ్యాంగో ప్యూరీ కావాలి, ఫ్రెష్ మ్యాంగో. ఫస్ట్ గా మనం పాన్ ఆన్ చేసుకుని ఇందులో ఫ్రెష్ క్రీమ్, మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే తీసుకోండి, లేదంటే కొంచెం ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న పాలు ఉంటాయి కదా, మీరు ఆ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న పాలు కూడా వాడుకోవచ్చు. క్రీమ్ ఇందులో వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఇది. ఇందులో ఒక హాఫ్ కప్ మీరు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు. చాలా థిక్గా ఉంది ఇది. ఇప్పుడు ఈ క్రీమ్ ని మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే కావాల్సినంత షుగర్ వేసుకుందాం. టేస్ట్ కి తగినంత మీరు షుగర్ వేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోండి. మరి ఈ స్వీట్ గా కూడా ఉండకూడదు ఈ మూజ్. ఇప్పుడు లైట్ గా ఈ షుగర్ ని మనం ఇందులో కరగనిద్దాం. కావాలంటే మీరు పౌడర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు షుగర్ ని, లేదంటే క్యాస్టర్ షుగర్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చాలా స్లో ఫ్లేమ్ లో పెట్టాలి, ఎందుకంటే ఇది క్రీమ్ కాబట్టి మాడే అవకాశం ఉంటుంది, అడుగంటే అవకాశం ఉంటుంది. చాలా స్లోలో మనము క్రీమ్ ని బాయిల్ అవ్వనీయకూడదు, మనం షుగర్ ని మెల్ట్ చేస్తున్నాం అంతే. ఇందులో కాస్త వనీలా ఎసెన్స్ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. కావాలంటే మీరు ఇందులో మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఒక్క 2 నిమిషాల పాటు లైట్ గా షుగర్ కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. మన షుగర్ మెల్ట్ అయ్యే లోపల ఎక్కువ కాదు, కొంచెం వాటర్ ఒక బౌల్లో. ఇది ఎందుకు అంటే మనం జెలటిన్ ని మిక్స్ చేస్తాం. ఈ జెలటిన్ అనేది మీకు మార్కెట్ లో దొరుకుతుంది. ఈ జెలటిన్ ఏం చేస్తుందంటే ఇంగ్రీడియంట్స్ ని థిక్ అవ్వటానికి ఈ జెలటిన్ పనికొస్తుంది. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జెలటిన్ వేసుకుంటున్నాము. ఈ నీళ్ళల్లో జెలటిన్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేద్దాం. ఇది యాక్చువల్ గా అయితే వేడి నీళ్ళల్లో వేస్తారు, కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మన క్రీమ్ బాయిల్ అవుతుందో ఇందులో నేను ఈ జెలటిన్ ని వేసుకుంటాను. అప్పుడు లైట్ గా ఇందులో వేడెక్కిపోతుంది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసేయండి. వేసేసి మరొక్కసారి మిక్స్. అలాగే మరి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందులో మ్యాంగో ప్యూరీ, ఏదైతే మన మ్యాంగో ప్యూరీ ఉందో, ఎలాంటి మ్యాంగోస్ అయినా మీరు తీసుకోవచ్చు. చక్కగా మంచి కలర్ ఉన్న మ్యాంగోస్ తీసుకుని మీరు ఈ డిష్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది మనకి. మ్యాంగో ప్యూరీ వేసుకున్నాక మరొక్కసారి మిక్స్. అంతే అండి, చాలా సింపుల్. టేస్ట్ చేసుకోండి కావాలంటే, లేదంటే డైరెక్ట్గా ఇలాగే సెట్ చేసుకోవటానికి బౌల్స్లలో వేసేసుకోవటమే. ఇక్కడ చక్కటి బౌల్స్ తీసేసుకోండి. ఈ బౌల్స్లో మనము వేసుకుంటాము. గుర్తుపెట్టుకోండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎప్పుడైతే జెలటిన్ వేసేసాను, జెలటిన్ వేసి మిక్స్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత మ్యాంగో ప్యూరీ వేసేసాను. ఇది రెడీ అయిపోయినట్టే. ఈ మిక్స్చర్ని ఇప్పుడు మనం ఒక స్ట్రెయినర్లో వేసుకుని స్ట్రెయిన్ చేసేద్దాం. లేదంటే మీరు డైరెక్ట్ అయినా కూడా బౌళ్ళల్లో మార్చుకోవచ్చు. ఎందుకు స్ట్రెయిన్ చేస్తామంటే ఏమన్నా కొంచెం లావ్ ఉండల్లాగా ఏమన్నా ఉంటే స్ట్రెయినర్లో నుంచి బయటికి వచ్చేస్తాయి. లేదంటే జెలటిన్ ఏదైతే ఉంటుందో ఆ జెలటిన్ కూడా బయటికి వచ్చేస్తుంది మీరు స్ట్రెయిన్ చేస్తే. ఇక్కడ స్ట్రెయినర్ రెడీ. డైరెక్ట్గా మనము ఎందులో అయితే సెట్ చేయాలనుకుంటున్నామో అదే గ్లాసులలో వేసేసేయండి. నేను చక్కటి ఐస్ క్రీమ్ కప్స్ తీసుకున్నాను, దీంట్లో వేసి నేను సెట్ చేసుకుంటాను. ఇది ఇప్పుడు మనం ఒక 20 minutes లేదా ఒక 30 minutes వరకు ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత పైన చక్కగా మీకు నచ్చిన స్టైల్లో ఎలా కావాలంటే అలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ అయిన మూజ్ రెడీ అయిపోతుంది.
మరి ఇంకో 2-3 దాంట్లో నేను చక్కగా సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 3 కప్స్లలో నేను సెట్ చేసేసుకున్నాను. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది. ఒక 30 to 40 minutes వరకు మీరు రెస్ట్ చేస్తే చక్కటి డెజర్ట్ రెడీ అయిపోతుంది. డెజర్ట్ స్వీట్స్. సో మరి ఒక ½ an hour to 40 minutes మనం వెయిట్ చేయాల్సిందే. చేసే ప్రాసెస్ మాత్రాన జస్ట్ 5 minutesలో మీకు మామూలుగా మన మూస్ రెడీ అయిపోతుంది. కానీ సెట్ అవ్వటానికే కొంచెం టైం పడుతుంది. సో మరి మనం వెయిట్ చేద్దాం. మన మ్యాంగో మూస్ ఒక 30 minutesలో రెడీ అయిపోయింది. చూడండి చక్కగా సెట్ అయిపోయింది మన మ్యాంగో మూస్. ఇప్పుడు మీరు దీన్ని ఇలా చేయండి, అలా చేయండి, ఏం చేయండి అది విరగదు. ఇప్పుడు సింపుల్గా సర్వ్ చేసేటప్పుడు యాక్చువల్గా నేను ఇందులో ఎందుకు వేసానంటే ఇలాగే డైరెక్ట్గా మీరు సర్వ్ చేసేయచ్చు. చిన్న చిన్న గ్లాసెస్లలో వేసి, లేదంటే ఇలా కప్స్లో వేసేసి, లేదంటే ఒకటే పెద్ద దాంట్లో చేశారనుకోండి అప్పుడు మీరు పీసెస్ లాగా కట్ చేసుకొని డీమోల్డ్ చేయాలి. అంటే లైట్గా ఎడ్జెస్ని లూజ్ చేసేస్తే మీరు ఒక ప్లేట్ తీసుకుని మన కేక్ ఎలా డీమోల్డ్ చేయగలుగుతామో సేమ్ ఇది కూడా అలాగే. మరి లాస్ట్లో టాపింగ్ కోసం ఇక్కడ నా దగ్గర కొంచెం అంత స్ట్రాబెర్రీ క్రష్ ఉంది. ఈ స్ట్రాబెర్రీ క్రష్ని మనం కాస్త గార్నిష్ కోసం ఇలా కావాలంటే మొత్తం కూడా పైన టాప్ లేయర్గా కూడా మీరు స్ప్రెడ్ చేయొచ్చు. అలాగే కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకున్నా కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇంకా గార్నిష్ కోసం మీకు కావాలంటే రకరకాలైన ఫ్రూట్స్ని కూడా చుట్టూరా పేర్చుకోవచ్చు. ఇక్కడ యాపిల్ ఉంది, కానీ నా దగ్గర చక్కగా ఫ్రెష్గా ఉన్న యాపిల్ లేదు. సో ఈ యాపిల్ని కూడా మీరు ఇలా మీకు నచ్చిన స్టైల్లో ఒక మింట్ కానివ్వండి, కొంచెం యాపిల్ ముక్క కానివ్వండి, లేదంటే స్ట్రాబెర్రీ పీసెస్ కానివ్వండి, లేదంటే మ్యాంగో పీసెస్ కానివ్వండి, పైన మంచిగా పేర్చేశారనుకోండి సింపుల్ అయిన మ్యాంగో మూస్ ఒక 5 minutesలో మీకు మిక్స్చర్ రెడీ అయిపోతుంది. కాకపోతే 30 to 40 minutes సెట్ అవ్వటానికి వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకో విషయం ఏంటంటే మీరు జెలటిన్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ జెలటిన్ వేస్తే మీకు ఇది విరగకుండా ఉల్టా కూడా వేయటానికి వస్తుంది. ఒకవేళ మీ జెలటిన్ కరెక్ట్గా లేదు అని అంటే ఈ డెజర్ట్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో కంపల్సరీగా జెలటిన్ 1 teaspoon కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఏం పర్వాలేదు. టేస్ట్ చేసేటానికి నేను రెడీ. సింపుల్ అయిన మ్యాంగో మూస్, క్రీమీ మ్యాంగో ఫ్లేవర్, రిచ్గా చక్కగా గట్టిగా. ఇలాగే చాలా రకరకాలైన మూసెస్ చేసుకోవచ్చు మనము సింపుల్ మెథడ్లో. ఈ మూవ్స్ చేయటం కోసం కొంచెం పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఏంటంటే రిఫ్రిజిరేటర్లో అంటే మన ఫ్రిడ్జ్లో పెట్టి మరి సెట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదా, అదొక్కటే పేషెన్స్ అంతే. లేకపోతే మీకు ఎక్సలెంట్ డెజర్ట్ వచ్చేస్తుంది. మ్యాంగో మూస్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఆ తర్వాత ఇందులో తగినంత షుగర్ మరియు వెనిలా ఎసెన్స్ వేసుకుని షుగర్ కరిగేంత వరకు కరగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో డైల్యూట్ చేసిన జెలటిన్ ని క్రీమ్ మిశ్రమంలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మ్యాంగో పల్ప్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్ట్రెయినర్ తీసుకుని స్ట్రెయిన్ చేసుకుని డైరెక్ట్ గా గ్లాసులలో అమర్చుకుని ఫ్రీజర్ లో ఒక 30 to 40 minutes వరకు ఫ్రీజ్ చేసుకుని ఆ తర్వాత చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి రేపు స్నాక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. చైనీస్ స్నాక్ తీసుకొచ్చేసాను, చాలా బాగుంటుంది. వెజిటేరియన్, అది కూడా ఎప్పుడు మనం నాన్ వెజిటేరియన్ చైనీస్ సాసెస్ వేసేసుకుని లేదంటే మనము మంచూరియా వేసుకుని చేసుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు మనం మంచూరియా అంటే కూరగాయలతో కాకుండా ఒక డిఫరెంట్ అయిన ఐటమ్తో మనం చేయబోతున్నాము. ఈరోజు ఈ సోయా గ్రాన్యూల్స్తో మనము సోయా చిల్లీ చేయబోతున్నాము. చాలా బాగుంటుంది. మంచూరియా కన్నా టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఫ్రై అయ్యాయా లేదా, బంగారు రంగు వచ్చాయా లేదా అనేది తెలీదు, కానీ మీకు ఇవి క్రిస్పీగా వేగినట్టు తెలిసిపోతుంది. చూడండి, బయట మనకి చక్కటి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. ఒక్కసారి టాస్ చేసేయండి. మంచి సువాసన వచ్చేస్తుంది. వేడిగా మనం సోయా చిల్లీ సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ. మీకు నేను మంగళవారం రోజు నూడిల్స్ చూపించాను. 2 కాంబినేషన్తో మీరు లంచ్కి సర్వ్ చేసినా బాగుంటుంది, లేదంటే ఇది స్నాక్ రూపంలో సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీ. మరి టేస్టింగ్కి
మీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.